హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో సాయంత్రం పూట పుల్ల పుల్లగా, కారంగా ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తినే పిడత కింద పప్పు మా ఊరి బజ్జీ బండి స్టైల్‌లో మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ స్నాక్ రెసిపీని ఈ మెథడ్‌లో ప్రిపేర్ చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది. టేస్ట్ అయితే అంత బావుంటుందండి. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. వీడియోని ఫుల్‌గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఈ రెసిపీ చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 కప్ వరకు మురమురాలు తీసుకోండి. ఈ మురమురాలొచ్చేసి సాల్టీగా కాస్త క్రంచీగా ఉంటాయి చూసారా? అవైతే బావుంటాయి. సో, చాలామంది ప్యూర్‌లీ మరమరాలతో చేస్తారు. లేకపోతే ప్యూర్‌లీ అటుకులతో చేస్తారు. కానీ ఈ రెండింటితో కలిపి చేశారంటే ఆ మిక్స్చర్ మరింత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ మరమరాలని కడాయిలో వేసుకొని ఎక్స్‌ట్రా క్రిస్పీనెస్ కోసం ఒక నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కాస్త ఆయిల్‌ని వేసుకొని హీట్ చేయండి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో హాఫ్ కప్ వరకు అటుకులు తీసుకోండి. మీరు రెసిపీ అటుకులతోనే చేయాలి అనుకుంటే ఖచ్చితంగా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. లేకపోతే మరమరాలతో చేసుకోవాలంటే ఇందాక చూపించినట్టు డ్రై రోస్ట్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ అటుకుల్ని స్టీల్ జల్లెడలో వేసుకొని హై ఫ్లేమ్‌లో 10-15 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. మరి కలర్ మారిపోయేంత వరకు వేపొద్దండి. ఇప్పుడు వీటిని పప్పు కలపాలి అనుకున్న ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఒక పావు కప్పు వరకు పచ్చివి కార్న్‌ఫ్లేక్స్ తీసుకోండి. ఇవి మనకి పాలల్లో వేసుకునేవి కాదండి. బయట కిరాణా షాప్స్‌లో అడిగితే ఇస్తారు. సో, వాటిని తీసుకొని ఇలా జల్లెడలో ఉంచి హై ఫ్లేమ్‌లోనే గరిటెతో కలుపుకుంటూ పూర్తిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా అటుకులు తీసుకున్న బౌల్‌లోకే వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా ఆయిల్‌లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కలుపుకుంటూ పల్లీలు సగానికి బద్దలాచి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా అటుకులు తీసుకున్న బౌల్‌లోకి వేసేసుకోండి. ఇవి చల్లారిపోయిన తర్వాత కాస్త క్రిస్పీగా అయిపోతాయండి. తినేటప్పుడు పంటికి తగులుతూ క్రంచీగా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇందులో వేయడానికి నేనైతే ఒక బజ్జీ తీసుకున్నానండి. దీనికోసం ప్రత్యేకించి మీరు బజ్జీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. బండి మీద చేసే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి వాళ్ళు వాటిని వాడేస్తారండి. సో, బజ్జీ ఒకవేళ తెచ్చుకుంటే మాత్రం ఇలా చిన్న పీసెస్ లాగా చాప్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అటుకులవి ఉన్న బౌల్‌లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మరమరాలు వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న పీసెస్‌లా చాప్ చేసి వేసుకోండి. అలాగే చిన్న టొమాటోని కూడా చిన్న పీసెస్‌లాగా చాప్ చేసి వేసుకోండి. లాస్ట్‌లో కట్ చేసి పెట్టుకున్న ఈ బజ్జీ ముక్కలు కూడా వేసుకొని చేత్తో బాగా క్రష్ చేస్తూ కలపండి. ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసాము, ఫ్రై చేసినవే కాబట్టి ఈజీగానే బ్రేక్ అయిపోతాయి. సో, మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం, మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ కొద్దిగా వేసుకోండి. ఫైనల్‌గా కలిపిన తర్వాత మీకు టేస్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుందురు గానీ. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చాలా చిన్న పీసెస్‌లాగా చాప్ చేసుకొని, మళ్ళీ వీటన్నింటిని కూడా బాగా కలిసేలాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల తెల్ల బఠానీని ఒక 5, 6 గంటల సేపు నానబెట్టి, ఆ తర్వాత ఉడికించుకొని వేసుకోవాలి. ఈ వైట్ బఠానీ వేయటం వల్ల పిడత కందిపప్పు మంచి రుచొస్తుందండి. ఇప్పుడు వీటన్నింటిని జస్ట్ లైట్‌గానే కలపండి. మరీ గట్టిగా కలిపారంటే బఠానీ చిదిగిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ రసాన్ని గింజలు తీసేసి వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా కలిపిన తర్వాత ఫైనల్‌గా చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేయండి. మీరు వెంటనే తినేస్తే మీకైతే ఆ పులుపు సరిపోతుందండి. ఒక 5, 10 మినిట్స్ తర్వాత తింటామనుకుంటే తినే ముందు ఒక అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని కలపండి. అప్పుడైతే బావుంటుంది. సర్వ్ చేసేటప్పుడు మీరు పేపర్‌లో ఇలాగ అడ్డాకు వేసుకొని పొట్లంలా చుట్టి, ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిడత కందిపప్పు వేసుకొని, పైన వేపి పెట్టిన పల్లీలు, కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఇవ్వండి. మళ్ళీ ఖచ్చితంగా చేయమని అడుగుతారు. అలాగే ఎప్పుడు చేసినా ఇలాగే చేయమంటారు. అంత బావుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది.